రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్ అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధ సమస్యతో విజయవాడ ఆయుష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హరిప్రసాద్ ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల్ని అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చూస్తున్నాం. జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్ అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధ సమస్యతో విజయవాడ ఆయుష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హరిప్రసాద్ ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల్ని అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్ అసలు సడన్ గా ఏమైంది, ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉంది? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వెళ్లి పరామర్శించినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? సింధు, ఈ రోజు సాయంత్రం జనసేన పార్టీ కీలక నేత ఎమ్మెల్సీ హరిప్రసాద్ కు ఒక్కసారిగా ఆయన అస్వస్థత అయితే గురవటం జరిగింది. చెస్ట్ దగ్గర కొంచెం పెయిన్ వస్తున్నట్లు కొంచెం ఇబ్బందిగా ఆయన ఫీల్ అయ్యారు. సో ఈ నేపథ్యంలో హుటాహుటిన ఆయన్ని విజయవాడలోని ఆయుష్ హాస్పిటల్ కి అయితే తరలించడం జరిగింది. ఈ వార్త తెలుసుకున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేతగా ఉన్న నేపథ్యంలో వెంటనే ఆయన పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్ ఇద్దరు కూడా అతన్ని పరామర్శించేందుకు కొద్దిసేపటి క్రితమే విజయవాడలో ఉన్నటువంటి ఆయుష్ హాస్పిటల్ కి అయితే వెళ్లడం జరిగింది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎలా ఉంది ప్రస్తుతం ఆయన పరిస్థితి అనే వైద్యులు కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. అయితే అంతా భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అయితే వైద్యుల పర్యవేక్షణలో హరిప్రసాద్ అయితే ఉన్నారు. ఇటు నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా వార్త తెలుసుకున్న వెంటనే ఇద్దరు కలిసి హుటాహుటిన ఆయుష్ హాస్పిటల్ కి అయితే వెళ్లడం జరిగింది. అక్కడ హరిప్రసాద్ తో వాళ్ళు మాట్లాడారు. దాంతో పాటు అక్కడ వైద్య బృందంతో కూడా అతనికి ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి వైద్య బృందంతో కూడా ఇటు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ అయితే మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, ఎందుకు అలాంటి పెయిన్ రావాల్సి వచ్చింది, దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఏ విధంగా కొనసాగుతుంది, దీనికి తదితర అంశాలపైన వైద్యులను అడిగి సమాచారం అయితే తెలుసుకున్నారు. మరి కాసేపట్లో ఆయుష్ హాస్పిటల్ నుంచి బయలుదేరే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఆయుష్ హాస్పిటల్లో హరిప్రసాద్ అయితే శస్త్రచికిత్స అయితే జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం ఒక్కసారిగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. కాస్త ఆ చెస్ట్ దగ్గర పెయిన్ లాగా ఫీల్ అయ్యారు. ఏంటో తనకు కూడా అర్థం కాలేదు. సో ఈ నేపథ్యంలో ఆయనైతే కుటుంబ సభ్యులు హుటాహుటిన ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి ఆయుష్ హాస్పిటల్ కి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఎందుకంటే వైద్యుల పర్యవేక్షణలో వైద్యం కొనసాగుతూ ఉంది. ఇటు పవన్ కళ్యాణ్ కూడా వెళ్లారు, ఆయనతో మాట్లాడడం జరిగింది. ఇటు వైద్యులతో కూడా అతని ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవడం జరిగింది. మొత్తం అయితే దీనికి సంబంధించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పి జనసేన శ్రేణులు కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే చెస్ట్ దగ్గర కాస్త ఈవినింగ్ నుంచి కూడా కొంచెం ఇబ్బందిగా ఆయన ఫీల్ అయ్యారనైతే మనకి సమాచారం అందుతుంది. సో ముందు జాగ్రత్తలో భాగంగానే ఆయన హాస్పిటల్ కి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే వైద్యుల పర్యవేక్షణలో హరిప్రసాద్ ఉన్నాడు. అతన్ని పరామర్శించేందుకైతే ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ చేరుకున్నారు. వైద్యులను అడిగి కూడా సమాచారం తీసుకున్నారు. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 10 డాక్టర్ల పర్యవేక్షణలోనే ఆయన ట్రీట్మెంట్ అంతా కూడా కొనసాగుతూ ఉంది. సింధు, లక్ష్మి, హరిప్రసాద్ కుటుంబ సభ్యులు ఎవరైనా స్పందించారంటే అసలు డాక్టర్స్ ఏమంటున్నారు, ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఇంకా ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది, అసలు ట్రీట్మెంట్ గురించి ఏంటి అనేది కుటుంబ సభ్యులు ఏమైనా స్పందించారా? అంటే దీనికి సంబంధించి కుటుంబ సభ్యులైతే ఎవరు స్పందించకపోయినప్పటికీ కూడా అతను సాయంత్రం ఒక్కసారిగా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా చెస్ట్ దగ్గర పెయిన్ లాగా ఫీల్ అయ్యారు. దాదాపు 6:30, 7 ఆ సమయంలో. సో ఈ నేపథ్యంలో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు హుటాహుటిన నగరంలో ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఆయుష్ హాస్పిటల్ కి అయితే ఆయన తరలించడం జరిగింది. అప్పటి నుంచి కూడా వైద్యుల పర్యవేక్షణ, పూర్తి స్థాయిలో వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. అట్లా పెయిన్ ఎందుకు వచ్చింది, టెన్షన్ ఫీల్ అయ్యారా లేదా, ఎలాంటి ఒత్తిడి వల్ల అలా చెస్ట్ పెయిన్ వచ్చిందా ఏంటి, దీనికి సంబంధించినటువంటి అన్ని టెస్టులు కూడా వైద్యులు అయితే చేశారు. సో
ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అయితే 1-2 రోజులు వైద్యుల తమ పర్యవేక్షణలో ఉంటారా, లేకపోతే రేపు ఏమైనా డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుందా అనేది మాత్రం మనకి పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఎందుకంటే వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు, ట్రీట్మెంట్ అనేది కొనసాగుతూ ఉంది. అసలు ఎందుకు ఆ చెస్ట్ దగ్గర ఆ పెయిన్ ఎందుకు వచ్చింది, దానికి ఏమన్నా అంటే ఎందుకు అనీజీగా ఫీల్ అయ్యారనే దానిపైన అయితే వైద్యులు అయితే పరీక్షలు చేస్తూ ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే కూడా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, ఇటు నాదెండ్ల మనోహర్ ఇద్దరు కూడా ఆయుష్ హాస్పిటల్ కి అయితే వెళ్ళడం జరిగింది. ఆయన హరిప్రసాద్ తో కూడా మాట్లాడారు. దాంతో పాటు ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో ఆ వైద్యులతో కూడా పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడడం జరిగింది. అసలు ఎందుకు అలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది, దేనికి సంబంధించి దానికి సంబంధించిన టెస్టులన్నీ చేశారా, ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎలాంటి ట్రీట్మెంట్ ఇంకా అవసరం అవుతుంది, దీనికి సంబంధించినటువంటి విషయాలన్నిటినీ కూడా ఆయనైతే కనుక్కోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి అయితే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, వైద్యుల పర్యవేక్షణలోనే ట్రీట్మెంట్ కొనసాగుతుంది కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. రేపు ఎల్లుండి ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారని మాత్రం వైద్యులు అయితే ఇప్పటి వరకు అయితే క్లారిటీ లేదు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఆయన హాస్పిటల్లో జాయిన్ చేసిన నేపథ్యంలో మొత్తం పూర్తి టెస్టులు చేసిన తర్వాత అతని ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎప్పుడు డిశ్చార్జ్ చేయాలనేది అయితే వైద్యుల యొక్క క్లారిటీకి వచ్చే అవకాశం ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారు కాబట్టి ప్రస్తుతానికి అయితే వైద్యుల పర్యవేక్షణలో పెట్టారు. అసలు ఆ పెయిన్ ఎందుకు వచ్చింది, దానికి గల కారణాలు ఏంటి, ఏమన్నా బ్లాక్స్ ఉన్నాయా ఏంటి, దీనికి సంబంధించిన అన్ని టెస్టులు చేసిన తరువాత అప్పుడు అతను ఎప్పుడు డిశ్చార్జ్ చేయాలి, ఎలాంటి ట్రీట్మెంట్ అందించాలి, దీనికి సంబంధించి ఒక నిర్ణయానికి అయితే వైద్యులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విషయాలన్నింటిని కూడా డాక్టర్లతో ఇటు పవన్ కళ్యాణ్ ఇటు మనోహర్ ఇద్దరు కూడా కూలంకషంగా మాట్లాడడం జరిగింది. అతనికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరమో అలాంటి ట్రీట్మెంట్ అందించండి, ఎక్కడ కూడా రాజీ పడద్దు, అత్యంత కేర్ తీసుకుని ఆయనకి ట్రీట్మెంట్ చేయాలని కూడా పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి అయితే వైద్యుల పర్యవేక్షణలో అయితే హరిప్రసాద్ అయితే ఉన్నారు. సింధు. రైట్, థ్యాంక్ యూ లక్ష్మి.